హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శ్రీలం శివ భాస్కరయ్య. సో బిగ్ బాస్ 1 ప్రోమో అయితే వచ్చేసింది ఈ రోజు ప్రోమోలో. సో ఇక్కడైతే గనక బాగా ఎమోషనల్ గా అందరినీ కనెక్ట్ చేసే ప్రయత్నం అయితే బిగ్ బాస్ చేస్తున్నాడని అనుకోవచ్చు. అవినాష్ ను కన్వెన్షన్ రూమ్ లోకి తీసుకొని వెళ్తే అక్కడ ఒక డాక్టర్ చెక్ చేస్తున్నాడు. డాక్టర్ ఏదో మాట్లాడుతున్నారు, ఆల్ గుసగుసలు. తర్వాత అవినాష్ బయటకు వచ్చేస్తాడు హౌస్ లోకి వచ్చేసి అక్కడ ఒక డ్రామానైతే మొదలు పెడతాడు. అది నిజమో అబద్ధమో తెలియదు. చాలా సీరియస్ గా అక్కడ వచ్చి కూర్చొని అక్కడ ఉన్న నయనికి, ఓకే నయని బాయ్, నేను వెళ్ళేసేస్తానని చెప్తూ ఉంటాడు. అండ్ ఆ పక్కనే ఉన్నటువంటి ప్రేరణ అండ్ రోహిణి వీళ్ళందరూ కూడా ఫ్రాంక్ అనే చెప్తా ఉంటారు. ఈవెన్ విష్ణుప్రియ ఆల్సో, ఇది నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావు అంటే ఒక వెరైటీగా ఒక ఆ గొంతేసుకొని నాకు చాలా పెయిన్ ఉన్నది కదా, కడుపు నొప్పి. సో ఈ నొప్పి 3 రోజుల నుంచి చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ నొప్పి లోపల ఏమో ఉందంట. సో అది బయటికి పోయి కచక ఆపరేషన్ చేయించుకుంటే గానీ అది సెట్ అవ్వదన్నారు. సో నన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్పేస్తాడన్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేస్తాడు. సో ఈ చెప్పేయడం వల్ల అందరు కొంచెం నమ్మే పరిస్థితి వస్తుంది. సో ఈ నమ్మే పరిస్థితిని కూడా ఇంకా ఎక్కువ చేయడానికి ఏం జరిగిందంటే కనుక బిగ్ బాస్ అక్కడికే డోర్స్ ఓపెన్ చేసేస్తాడు. వారమ్మ, ఇంకా డోర్స్ ఓపెన్ చేయగానే ఓ ఏడుపులు పెడబొబ్బులు, అందరూ అవినాష్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. సో ఇంకా అక్కడికి కూడా మనం చూసే వాళ్ళకంతా ఫ్రాంక్ అనే అనుకున్నాం, కానీ ఆ డోర్స్ ఇట్లా ఓపెన్ చేసి అట్లా లోపలికి వెళ్ళి డోర్లు వేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా షాక్. సో అది మనకు చూపించింది. తర్వాత ఏదో ఫ్యూ మూమెంట్స్ లేటర్ అని గిర్ర ఇట్లా తిరుగుతుంది కదా. అట్లా 4 గంటలు తిరిగిన తర్వాత బయటికి పోయిన తర్వాత మళ్ళా అవినాష్ రిపోర్ట్స్ వస్తాయి. దాని తర్వాత మళ్ళా హౌస్ లోకి వచ్చేస్తాడు. చూసే వాళ్ళకి పెద్ద ఫ్రాంక్, పెద్ద బొక్క. సో మేము కూడా ఫ్రాంకులు చేయొచ్చు అన్నట్టు. హౌస్ లో ఏమేమో జరిగిపోతా ఉంది. సో గైస్, ఎప్పుడు జరిగినటువంటిది ఈ సీజన్ లో మాత్రమే మనకి ఫ్రాంకుల పరంపర అయితే నడుస్తా ఉంది. అది ఫ్రాంకులు అన్నది అవుట్ ఆఫ్ రియాలిటీ షోలో చేయాలి, కానీ రియాలిటీ షోలో అందరికి ఒక ఎమోషనల్ గా ఒకటి ఏదో రేటింగ్ కోసము ఇలా చేయడం అన్నది చాలా రాంగ్ అని నా ఒపీనియన్. నిన్న గంగవ్వతోటి చేసింది కూడా అవినాష్ అండ్ టేస్టీ తేజ. సో ఆమెనేమో బాగా క్లాప్స్ కొట్టి ఏమైనా చేసిరి. సో ఇప్పుడు కూడా మనం ఏదంటే ఇది మాట్లాడేసేసి బిగ్ బాస్ ని తిట్టి అరిచి నాగార్జున గారిని వేరేలాగా మాట్లాడి ఇంకొకరిలాగా మాట్లాడి దిస్ ఇస్ ఫ్రాంక్ అని చెప్పి కనుక సరిపోతుందా? అప్పుడు దాని మీద ఎన్నో ఎలిగేషన్లు అయితే వస్తాయి. కానీ మనకేమో చూపెట్టడానికి మాత్రము ఇట్లా ఫ్రాంకులు చేసి జనాలని మనోభావాలను అయితే దెబ్బతీస్తా ఉన్నారు. ఇది ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ వచ్చేసి ఇంకా షో మీద చూసే జనాలకి ఇప్పుడైతే క్రేజ్ అన్నది చాలా బాగా ఉంది. ఆ క్రేజ్ మొత్తం కూడా ఈ బిగ్ బాస్ ఇలాంటి చర్యలు చేయడం వల్ల తగ్గిపోతా ఉంటుంది. యాజ్ ఎ డాక్టర్ ఎవరైతే లోపల ఉన్నారో ఆ డాక్టర్ కి అవినాష్ ఏ పొజిషన్ లో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో కరెక్ట్ గా అర్థమైపోయింటది. సో దాన్ని ఇంకొకలాగా చెప్పిండొచ్చు, మేబీ నీకు స్కానింగ్లు అవన్నీ అవసరం ఉంది, సో బయటికి వచ్చేసి అవన్నీ చేయించుకొని మీరు రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని చెప్పిండొచ్చు. అదే విషయాన్ని అవినాష్ వచ్చేసి నా హెల్త్ బాగలేదు, కడుపు నొస్తుంది 2 రోజుల నుంచి, దాంతో నేను అలానే ఆడుతూనే ఉన్నాను, ఇప్పుడు స్కాన్లు అవసరం ఉన్నాయి, సో స్కాన్లు తీపించుకొని నేను మళ్ళా వస్తా అని చెప్పేసి వచ్చేస్తే ఇంకా బాగుంటది. అలా కాకుండా దరిద్రంగా నేను వెళ్ళిపోతున్నాను ఒక ఎమోషనల్ చూపెట్టడము, వాళ్ళ మీద చేయి పెట్టడము, బాబాయ్ టాటా అనడము, వీళ్ళేమో వా నాయనో అని ఏడవడము, ఇవన్నీ కూడా రియాలిటీ షోలో సరికానే కాదు. అవినాష్ అంటే జనాలలో అందరికీ ఒక గుడ్ ఎంటర్టైనర్ అన్నటువంటిది చాలా ఉంది. అండ్ కరెక్ట్ టైమింగ్ అన్నది ఒకటి ఉంది. ఆ ఫన్ జనరేట్ చేస్తాడన్నది అంతవరకు బాగానే ఉంటది. జీవితాన్నే ఫన్ చేసుకోకూడదు, జీవితాన్నే జోకర్ చేసుకోకూడదు. ఎంతో కొంత ఎథిక్స్ కూడా ఉండాలి అన్నదే నా అభిప్రాయం. ఓకే గైస్, Promo-2 మళ్ళా కలుస్తాం.